Watch full episodes on Jio Hotstar. మహారాణి కొడుకు బతికే ఉన్నాడు. మీరు అంతం చెయ్యలేదు. మీ అందరి అంతానికి అతనే కారణమవుతాడు. ఇద్దరు మానవులు అతనికి సహాయం చేస్తారు. అంటే నీ అంతం నిర్ధారణ అయిపోయింది. జ్వాల్బాట ఆ గ్రీన్ డ్రాగన్ నదిలో పడిపోయి ప్రాణాలు కోల్పోయాడని నువ్వే చెప్పావు కదా. వాడు నీళ్లలో పడి అంతమైపోవడం మీరు చూసారా లేదా? వెన్న మీద గోకు చాలా దురదగా ఉంది. అది కాసేపు ఆటలు కట్టి పెట్టండి. అది మహారాజా. ఆ మహారాజా వాడు పారిపోయాడు. నువ్వు సరిగ్గా గోకో. ఇప్పుడు ఆటలు కట్టి పెడతారా లేకపోతే? లేదు 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 మహారాజా, వాడు నదిలో కొట్టుకుపోవటం మేము కళ్ళారా చూసాము. ఆ నీటిలో మునిగిపోయి వాడు ఈ పాటికి ఎప్పుడో ప్రాణాలు కూడా కోల్పోయి ఉంటాడు. ప్రాణాలు కోల్పోయాడికి ఉంటాడు అంటానికి అర్థమేమిటి? బయలుదేరండి, ఆ పిల్లవాడిని వెతకండి. వాడు ఇంకా ప్రాణాలతో ఉంటే కనిపించిన వెంటనే అంతం చేసేయండి. వాడితో పాటు ఎవరైనా మనిషి కనబడితే వాడిని కూడా అంతం చెయ్యండి. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. మహారాజా, ఇంతకీ మనిషి అంటే ఎవరు? మనిషి అంటే రెండు కాళ్ళ మీద నడిచే జంతువు. వాడికి తోక ఉండదు, రెక్కలు ఉండదు. ఇక బయలుదేరండి, వెళ్ళి వాళ్ళని అంతం చెయ్యండి. ఓ, అంటే మీరు ఎగరలేరన్నమాట. నోట్లోంచి నిప్పులు చిమ్మరన్నమాట. మీ బలహీనతనే బ్లాక్ డ్రాగన్ అవకాశంగా మార్చుకున్నాడు. డ్రాగన్ అన్నయ్య, అన్నిటికన్నా ముందు మీరు ఎగరటం, నోట్లోంచి నిప్పులు చిమ్మటం నేర్చుకోవాలి. ఆ తర్వాతే ఆ బ్లాక్ డ్రాగన్ సంగతి చూడాలి. నువ్వు కోపంతో గట్టిగా అరిస్తే నీ నోట్లోంచి నిప్పులు వస్తాయి. బాగా కోపం తెచ్చుకో, గట్టిగా అరువు. నమ్ముతున్నా నా సహోదరుడా, ఇంకా గట్టిగా అరువు. కోపం వస్తేనే డ్రాగన్లు నిప్పుల్ని వెళ్ళగొక్కుతాయి. నా రీసెర్చ్ లో ఈ విషయమే బయటపడింది మిత్రమా. నువ్వు గట్టిగా అరువు. ఓకే, నో ప్రాబ్లం. ముందు ఎగరటం నేర్చుకో. ఇక్కడి నుంచి డైవ్ చెయ్యి. ఇదిగో నీ రెండు రెక్కల్ని ఇలా చాచి బాగా ఈదు. ఆ తర్వాత నువ్వు గాల్లో ఎగురుతావు. డైవ్ చేస్తూ రెక్కల్ని ఎలా విడదీయాలి? అది నా వల్ల కాదు. అరే, అది చాలా సింపుల్. చూడు, ఇదిగో ఇలా. ఇదిగో నన్ను చూడు. అరే మోటు, ఎంత పని చేశావు? సారీ, అతిగా రెచ్చిపోయి తెలివి కోల్పోయాను. సారీ, ఇది నా వల్ల కాదు. చూసావుగా, నువ్వు ఎగరలేకపోయావు. అరే, నాకు ఉన్నవి చేతులు, రెక్కలు కాదు. నీకు ఉన్నవి రెక్కలు. ప్రయత్నించి చూడు. ప్రయత్నించే వాళ్ళు ఎన్నటికీ ఓడిపోరు. ఓకే ఓకే, ప్రయత్నించి చూస్తాను. రెక్కలు విడువు, త్వరగా రెక్కలు చాచు. రెక్కలు విప్పు. జాగ్రత్త జాగ్రత్త. వదులు వదులు, నన్ను నోట్లోంచి ఉమ్మేయ్. అరే పెద్దన్నయ్య, వదిలేయ్. అరే, నేను తెరవమంది రెక్కలు, నోరు కాదు. మళ్ళీ ప్రయత్నించు. రెక్కలు విప్పు. నీకు ఎందుకు నా మీద అంత కోపం? అమ్మమ్మ
వెరీ గుడ్ వెరీ గుడ్. పొగ కక్కావు అంటే ఖచ్చితంగా నోట్లోంచి మంటలు వస్తాయి. ఆ బ్లాక్ డ్రాగన్స్ వస్తున్నారు. ఇక్కడ నన్ను వదిలిపెట్టరు. నేనేం చేయాలి? నేను ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడ దాక్కుంటాను? అరే డ్రాగన్, ఇక్కడ దాక్కోవడం కాదు, నది దాటి వెళ్ళు త్వరగా. అవునవును మిత్రమా, నువ్వు ఆ నది దాటి వెళ్ళి అడవిలో దాక్కో. మనందరం కలిసి ఆ బ్లాక్ డ్రాగన్ సంగతి తేల్చేద్దాం. త్వరగా వెళ్ళు. త్వరగా వెళ్ళు. ఇలా దాక్కున్నాడు. అయ్యో, ఇలా దాక్కుంటాను. కదలకుండా దాక్కుంటాను. రాగని రాగని రాగని, మాకు బాగా తెలుసు నువ్వు ఇక్కడే ఎక్కడో ఉన్నావు. నీ శరీరం నుంచి వస్తున్న సువాసన మేము గ్రహించగలుగుతున్నాం. మర్యాదగా బయటికి రా, లేదంటే మర్యాదగా ఉండదు. ఇదిగో వీపు గోకు దురదగా ఉంది. త్వరగా గోకు గోకు. ఇదిగో ఇక్కడే కింద. అరే గోకమన్నాను. ఇలా చెక్కిలిగింతలు ఆ పెట్టమన్నాడు. డ్రాగన్ ఎక్కడ ఉందో వెతుకు. సేనాపతి మనల్ని ఇలా చూశారంటే మనకి బ్రతుకుంటదు. బాటా ఏవైతే ఇంతవరకు వాడు కనిపించలేదా? నలుదిక్కులా సరిగ్గా వెతకండి. దొరకపోతే నది దాటి అటువైపు వెళ్ళండి. త్వరగా కానివ్వండి, వెళ్ళండి. తప్పకుండా తప్పకుండా చూస్తాం. తప్పకుండా సేనాధిపతి గారు. పత్తులు, నేను నది దాటి వెళ్ళి డ్రాగన్ కి విషయం చెప్పాలి. సరే వెళ్ళు. మనుషులంటే మీరే అన్నమాట. మీరు ఎలా ఉన్నారు? డ్రాగన్ మిత్రమా, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నేను ఇక్కడ దాక్కున్నాను. ఇక్కడైతే నన్ను వెతకలేరు. అవును, నువ్వు దాక్కునే స్టైలు నాకు బాగా నచ్చింది. ఇక పారిపోయి ఇక్కడి నుంచి, ఎందుకంటే వాళ్ళు ఇక్కడికి రాబోతున్నారు. వెళ్ళు, రెక్కలు విదిలించి ఎగురుకుంటూ పారిపో. అలాగే అండర్ గ్రౌండ్ రివర్ ని ఫాలో అవుతూ వెళ్ళు. అప్పుడు చూడు, నువ్వు సునాయాసంగా మీ ఇల్లు చేరుకుంటావు. కానీ నువ్వు నాకు ప్రమాణం చేసావు కదా,
నాతో పాటు మా ఇంటికి వస్తానని, మా వాళ్ళని బ్లాక్ డ్రాగన్ నుంచి కాపాడుతానన్నావు. తప్పకుండా మాటిచ్చాను మిత్రమా. కానీ ఆ బ్లాక్ డ్రాగన్ ఎప్పుడైనా సరే ఇక్కడికి రావచ్చు. నువ్వు ఇక్కడి నుంచి వెంటనే సరాసరి మీ ఇంటి దగ్గరికి వెళ్ళిపో. దారిలో ఎక్కడ ఆగొద్దు. నేను నా స్నేహితుల్ని తీసుకుని తిరిగి వస్తాను. మోటు, నువ్వు త్వరగా రావాలి. మేమెగిరి 300 సంవత్సరాలైంది. అందుకే మేమిప్పుడు ఎగరలేకపోతున్నాం. ఎగరాలని ప్రయత్నిస్తే దూరం నుంచి బ్లాక్ డ్రాగన్స్ మమ్మల్ని చంపడానికి వచ్చేవారు. ఇక నిప్పులు కురిపించడం అంటారా? ఆ నిప్పులు ఈ రెయిన్బో బెర్రీస్ తినడం వల్ల వస్తాయి. కానీ ఆ బ్లాక్ డ్రాగన్స్ ఇవి మేము తినకూడదని ఆజ్ఞ విధించాయి. అందుకే 300 సంవత్సరాల నుంచి మేము ఈ బెర్రీస్ ని తినడం లేదు. 300 సంవత్సరాలుగా జరగని పనులు ఈ రోజు జరగాలి. చెప్పండి, ఈ రెయిన్బో బెర్రీస్ ని ఎవరు తింటారు? చెప్పండి. మోటు, ఒక్కసారి నువ్వు తిని చూపించు, అప్పుడే వేళ్లలో ఉత్సాహం పెరుగుతుంది. ఇదిగో మోటు, తిని చూపించు. మేము నీకు తోడున్నా. తిను, 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 తిను. ఓకే ఓకే, వీటిని నేనే తింటాను. వీళ్ళందరూ బాగా ఉప్పేసి నన్ను విరికిచ్చేశారు. ఇది పచ్చిమిరపకాయ కన్నా కారంగా ఉంది. ఎలాగైనా వీళ్ళందరి చేత ఇవి తినిపించాలి. అందరూ చేత తినిపించాలి. కారంగా ఉంది. చాలా బాగున్నాయి, అద్భుతంగా ఉన్నాయి. మహారాణి గారు, మీరు చెప్పింది నిజమే. ఈ బెర్రీస్ తిన్న వెంటనే నోట్లోంచి ఏమిటి, చెవుల్లోంచి, అన్ని చోట్ల నుంచి నిప్పులు బయటకు వస్తున్నాయి. మీరు కూడా తినండి, ఖచ్చితంగా నిప్పులు కక్కుతారు. వద్దు వద్దు, నేను నా ప్రజల ప్రాణాల్ని ప్రమాదంలో పడేయదలుచుకోలేదు. ఈ బెర్రీస్ తినే హక్కు బ్లాక్ డ్రాగన్స్ కి మాత్రమే ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళ లోకంలో వాళ్ళు ఈ బెర్రీస్ పంటనే పెంచేస్తున్నారు. పంటలా? ఓహో, అది కూడా రెయిన్బో బెర్రీస్ ని. పత్తులు, పెద్దన్నయ్య, అందరూ పదండి. అన్నిటికన్నా ముందు ఆ బ్లాక్ డ్రాగన్స్ పెంచుతున్న బెర్రీస్ బండారాన్ని అంతం చేద్దాం. పదండి పదండి. అవును మోటు, నువ్వు చెప్పింది నిజమే. డోలంటూ లేకపోతే సన్నాయి కూడా మోగదు. పత్తులు, ఇప్పుడు ఈ డోలు సన్నాయి ఎక్కడి నుంచి వచ్చాయి? అరే, మనం ఒక సీరియస్ మ్యాటర్ గురించి డిస్కస్ చేస్తున్నాం. నువ్వేంటి డోలు సన్నాయి అంటావు? ఓహో, ఇది కూడా ఒక సామెతే మోటు. రెయిన్బో బెర్రీస్ భాండాగారం లేదు అంటే ఆ తర్వాత వాళ్ళు ఏమీ చెయ్యలేరు. చేసుకున్న వారికి చేసుకున్నంత, కనిపించు అంతం అంతంత. కార్యక్రమాన్ని ప్రారంభించండి. ఓహో, అతను చేసుకున్న వాడికి చేసుకున్నంత అంటున్నాడు. ఇతని ఆలోచనలు చాలా తేడాగా ఉన్నాయి. ఏమిటా పేలల్లో? త్వరగా వెళ్ళి చూడండి. చేసుకున్న వాడికి చేసుకున్నంత, అంత సమీపించాను అంతంత. డ్రాగన్ అన్నయ్య, చూడు, మనుషులు పట్టుకోండి వాళ్ళని. ఏమిటి కదంతా అడ్డం తిరిగిందే?
మన స్థావరానికి వచ్చి మన మీదే దండయాత్ర చేసే ధైర్యం వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? మహారాజా మమ్మల్ని క్షమించండి. మేం మీ దగ్గర ఒక విషయాన్ని దాచాము. వీళ్ళందరూ డ్రాగోని మిత్రులు. మన ఓజాది కూడా వీళ్ళ గురించే చెప్పారు. మనుషుల సహాయంతోనే డ్రాగోని మనకు నష్టం కలిగిస్తాడు అని. ఇప్పుడు డ్రాగన్ క్వీన్ కుమారుడు డ్రాగోని గాల్లో ఎగరడంతో పాటు నిప్పులు కూడా కక్కుతున్నాడు. ఎగురుతున్నాడా? ఒక్కడు ఎగరటం నేర్చుకున్నాడంటే మిగతా వాళ్ళు ఎగరటం నేర్చుకోవడానికి ఎంతో సేపు పట్టదు. వెళ్ళండి, సరైన అవకాశం చూసుకుని క్వీన్ కుమారుడిని బంధించి మన దగ్గరికి తీసుకురండి. అంతేకాదు, డ్రాగోని దొరకకపోతే మహారాణి రెండో కుమారుడిని పట్టి బంధించి తీసుకురండి. వాళ్ళు ఎవరైనా మన చేతికి చిక్కారంటే విడిపించడానికి క్వీన్ డ్రాగన్ వాళ్ళతో పాటు మనిషి మిత్రులు కూడా ఇక్కడికి వస్తారు. తర్వాత మనం వాళ్ళందరినీ అంతం చేసేద్దాం. రాణి గారు, మేము బ్లాక్ బెర్రీస్ పంటల్ని నాశనం చేసి వచ్చాం. ఇప్పుడు వాళ్ళ దగ్గర బెర్రీస్ అంటూ ఏమీ మిగల్లేదు. కాబట్టి బెర్రీస్ కోసం వాళ్ళు ఈ ప్రదేశం మీద దాడి చెయ్యొచ్చు. వాళ్ళు మీ మీద దాడి చేసేలోగా మీరే వాళ్ళ మీద దండయాత్ర చేసేలాగా మిమ్మల్ని తీర్చిదిద్దాలి. మీ ధైర్య సాహసాలు చూస్తుంటే నాకు ముందడుగు వేయాలనుంది. కాబట్టి మా వాళ్ళందరూ కూడా గాల్లో ఎగరడానికి, నిప్పులు కక్కడానికి మీ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటారు. ఈ రోజు నుంచి ఎవ్వరూ పారిపోరు. భక్తులు, మనకు సమయం లేదు. వీళ్ళందరికీ ఎగరటం, నిప్పులు కక్కటం నేర్పించాలి. నా కడుపు ఖాళీగా ఉంటే బుర్ర ఏం మాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఒకటి ఆలోచించు. ఐడియా. మోటు, ఈ పిల్లలందరూ అంత ఎత్తు నుంచి ఎగిరి దూకుతున్నారు కదా. అంత ఎత్తున ఉన్న స్లైడ్ నుంచి కిందకు జారగలిగినప్పుడు ఆటల్లో ఆటగా వీళ్ళందరినీ అక్కడి నుంచి కిందకు జంప్ చేయించగలిగితే అప్పుడు ఎగరడం తప్ప వీళ్లకు వేరే ఆప్షనే ఉండదు. అరే, ఎంతసేపని ఆ స్లైడ్ మించి సర్రు సర్రుమని జారుకుంటూ కిందకు వస్తారు. అక్కడి నుంచి డైరెక్ట్ గా నదిలోకి డైవ్ చేయండి. అప్పుడు చూడండి ఎంత సరదాగా ఉంటుందో. అరే, వెళ్ళి డైవ్ చేయండి. కానీ అంత ఎత్తు నుండి మేము నదిలోకి డైవ్ చేస్తే మాకు గాయాలేవి అవ్వవా? అరే, గాయాలేవి కావంటున్నానుగా. నమ్మటం లేదా? అయితే మేమే డైవ్ చేసి చూపిస్తాం. ఇప్పుడు చూడండి. మీరందరూ చూశారు కదా, సరదాగాను ఈజీగాను ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, మీలో ఎవరు డైవ్ చేస్తారు? ఎవరో చెప్పండి. నేను డైవ్ చేస్తాను. నేను ఇప్పుడు ఎలా చెప్తానో సరిగ్గా అలాగే చెయ్యాలి. పక్కా? ఇప్పుడు మీరు మీ రెక్కల్ని విప్పండి. వెరీ గుడ్. ఇప్పుడు మీ రెక్కల్ని పైకి కిందకి ఆడించండి. వెరీ గుడ్. మోటుపతులు, ఇది నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. నా ప్రజలందరూ కూడా రెక్కలాడిస్తూ గాల్లో ఎగురుతున్నారు. రాణిగారు, ఇంకాస్త ధైర్యం చేస్తే చాలు. ఆ తర్వాత చూడండి, మీలో ప్రతి ఒక్కరూ కూడా నిప్పులు కక్కగలరు. అందుకోసం మీరు ఈ బెర్రీస్ తినే తీరాలి. మీరు ఖచ్చితంగా తినాలి. వద్దొద్దు, నేను వీళ్ళకి బెర్రీస్ తినమని మాత్రం చెప్పలేను. సరే, ఏం పర్వాలేదు. కానీ మీ వాళ్ళందరూ ఆకులు అలములు తినగలరు కదా. కాబట్టి మీరందరూ వాళ్ళని కళ్ళు మూసుకుని ఆకులు అలములు తినమని ఆదేశాలు ఇవ్వండి. కళ్ళు మూసుకుని తినడం వల్ల ఆహారం సరాసరి పొట్ట లోపలికి వెళుతుంది. అప్పుడు శరీరంలోని ప్రతి భాగము కూడా చాలా సమర్థవంతంగా పనిచేయగలుగుతాయి. అలా చేయడం వల్ల మీకు అంతులేని శక్తులు వస్తాయి. పతులు, మీరేం చెప్తున్నారో నాకు అసలు ఏమీ అర్థం కావడం లేదు. మీరు ఇంతగా చెప్తున్నారు కాబట్టి నేను వాళ్ళకి ఆదేశాలు ఇస్తాను. అందరూ వినండి. ఇప్పుడు ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకొని ఆహారం తినాలి. మోటు పతులు ఆగమని చెప్పేంత వరకు తింటూనే ఉండాలి. తినటం
ప్రారంభించండి. అరే మోటు, మాతో ఏం తినిపించారు చెప్పండి, ఏం తినిపించారు? సారీ. అరే ఇప్పుడు నేను నిప్పులు కక్కానా? సరే సరే, ఇక మీ పొట్టల్లోనే నిప్పుని దాచుకోండి బ్లాక్ డ్రాగన్స్ కోసం. లగైతు నా 20 ఏళ్ల అనుభవంలో ఇంతకు ముందు ఎప్పుడు ఇంత బాగా కాలిపోలేదా? మా అందరి తరఫు నుంచి నేను మీకు సారీ చెప్తున్నాను. వెరీ వెరీ సారీ. పదండి, ఈ శుభ సందర్భంగా మనం అందరం విందు ఆరగిద్దాం. యువరాజు ఎక్కడున్నాడు? పట్టుకో. ఆ పతలోని బ్లాక్ డ్రాగన్స్ ఎత్తుకు వెళ్ళిపోయారు. ఏంటి, నా ప్రాణమిత్రుని బ్లాక్ డ్రాగన్స్ తీసుకుని వెళ్ళారా? నో! నేను పత్తులోని విడిపించడానికి వెంటనే వెళ్ళాలి. ఆగండి, ఆ బ్లాక్ డ్రాగన్స్ కోరుకుంటున్నది ఇదే. మనలో ఒకరిని పట్టుకుంటే మిగతా వాళ్ళందరూ వాళ్ళ దగ్గరికి వెళ్తారన్న ఆలోచన. ఇదంతా పథకంలో భాగం. వాళ్ళు పథకం వేసినా పట్టించుకోను. ప్రాణమిత్రుడు దూరం అయితే ఈ మోటు బతికినా కూడా ఏం ప్రయోజనం లేదు. పెద్దన్నయ్య, చిగం గారు, త్వరగా పదండి, త్వరగా పదండి. అయ్యమ్మా పద, మేము కూడా నీతో పాటు వస్తున్నాం. పతులుని విడిపించడం కోసం వెళ్ళి తీరాల్సిందే. వీన్ బ్యూటీనా, మీరందరూ ఇక్కడే ఉండండి. మోటు నీకు మిత్రుడైతే నాకు మిత్రుడే. నేను కూడా నీతో వస్తా. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.